వేడుకలు ప్రారంభమయ్యాయి. కేంద్రంలోని గిరిరాజ్ కళాశాల మైదానంలో ఈ నెల 23 వరకు ఈ వేడుకలు జరుగుతాయి. మొత్తం 150 స్టాళ్లు ఏర్పాటు చేసి రైతులకు అవగాహన కల్పిస్తారు. జిల్లాలో ప్రారంభమైన ఈ రైతు మహోత్సవంపై మరింత సమాచారం మా ప్రతినిధి మోహన్ అందిస్తారు. శాఖ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ కళాశాల మైదానంలో రైతు మహోత్సవం ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ యొక్క రైతు మహోత్సవానికి నిజామాబాద్, నిర్మల్, కామారెడ్డి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లోని అభ్యుదయ రైతులు రైతు మహోత్సవంకు హాజరు కానున్నారు. రైతులతో పాటు రైతు ఉత్పాదక సంస్థలు తమ అనుభవాలను పంచుకునేందుకు ఇది మంచి వేదిక కానుంది. సాంకేతిక పరిజ్ఞానంతో కొత్తగా మార్కెట్లోకి వచ్చే యంత్రాలు, పరికరాలు, నూతన వంగడాలు, మేలు రకం విత్తనాలు, వ్యవసాయ అనుబంధ విభాగాలు, విశ్వవిద్యాలయాలు ప్రదర్శించనున్నాయి. పంట సాగుకు దోహదపడే డ్రోన్లు ఇక్కడ చూడొచ్చు. డైరీ, పట్టు పరిశ్రమలు, చేపల పెంపకంలో వచ్చే లాభాల గురించి అధికారులు వివరించనున్నారు. ఈ వసతులు ఈ రోజుల వసతులు, సౌకర్యాలు అధికారులు ఏర్పాటు చేశారు. మొత్తం మీద నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రకృతి వ్యవసాయంపై ఒక రైతు చేసిన కృషిని మనం ఇక్కడ చూడొచ్చు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి. నమస్కారం అండి, నా పేరు కరుటూరి పాపారావు, ఎడపల్లి మండలం, జైతాపూర్ గ్రామం. మేము కొంతకాలంగా 10 సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయంలో చేస్తూ ఉన్నాం. మేము వ్యవసాయ వ్యర్థాలని డికంపోజ్ చేసి జన్మజీలుగా వేసి ఆ జన్మజీలను డికంపోజ్ చేసి వర్మి కంపోస్టు మరియు జీవామృతము, గోకృపామృతము, అదే రకంగా వివిధ కషాయాలు చేసుకుంటూ కూడా మేము వివిధ పంటలు పండిస్తూ ఉన్నాం. ఆ పంటలో ముఖ్యమైనది దేశీయ రకమైన వరి ఉంది. అది దేశీయ రకం మైసూర్ మాలిక. ఈ పంటను పండించి మేము 1 year ఆ ఉత్పత్తిని స్టోర్ చేసి మిల్లింగ్ చేసి వినియోగదారులకు ఇస్తూ ఉన్నాం. అదే రకంగా మా దగ్గర కందిపప్పు ఉంది, అదే రకంగా మునగాకు, పసుపు కూడా చేసి వినియోగదారులకు ఇస్తున్నాం. అది కాకుండా ఇక్కడ మేము ఈరోజు ఈ రైతు దాంట్లో ఈ స్టాల్లో పెట్టడానికి కారణం ఏంటంటే, ఒక ఫార్మర్గా ఉన్న రైతు, ఆ ఫార్మరు అన్ని రకాల ఉత్పత్తులు కూడా తను పండించుకుని తినొచ్చనే ఉద్దేశంతోనే ఆ కాన్సెప్ట్గా ఇక్కడ పెట్టడం జరిగింది. ఇక్కడ అన్ని రకాలు మీరు సేల్స్ అని పెట్టలేదు, ఒక రైతుగా ఉండి ఇన్ని రకాలు పండించుకోవచ్చని మీరు తెలపడానికి, వినియోగదారులకి, రైతులకు తెలియజేయడానికి మేము స్టాల్ ఏర్పాటు జరిగింది. కాబట్టి రైతు సోదరులు కూడా ఈ రకంగా తన అవసరాల కోసం అన్ని రకాలు పండించుకుని ఎక్సైజ్ అయితే మార్కెట్లో సమాజానికి, బంధువులకి, ఫ్రెండ్స్ కూడా ఈ రకంగా అవకాశం ఉంటుంది. కాబట్టి మేము ఈ రకంగా చేసుకోవడం జరిగింది. ఎంతకాలంగా చేస్తున్నారు? గత 10 సంవత్సరాలు చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం నుంచి ఇంతవరకు ఆర్థిక సహాయాలు కానీ ఇటువంటి సహాయ సహకారాలు లేవు. అయినా కానీ మమ్మల్ని వినియోగదారులు ఆదరిస్తున్నారు, గౌరవిస్తున్నారు. మమ్మల్ని ఆదరించి మా దగ్గర ఉత్పత్తి కొంటున్నారు మా నమ్మకంతో. ఆ ఉత్పత్తి, ఆ నమ్మకంతో మేము ఉత్పత్తి చేసి వివిధ వినియోగదారులకు ఇచ్చి మేము మార్కెట్ నిలబడి వ్యవసాయం చేయడానికి అవకాశం దొరికింది. ముందు గవర్నమెంట్ తరఫున కూడా ప్రోత్సాహం దొరుకుతుందని ఆశిస్తున్నాం. ఇది ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతు యొక్క మనోగతము. ప్రకృతి వ్యవసాయంపై ఆధారపడి తాను పంటలు పండిస్తున్నారని, దానికి మంచి గిరాకీ ఉందని తాను చెప్తున్నారు. ఈ రైతు మహోత్సవంలో ఒక స్టాల్ ఏర్పాటు చేసినటువంటి వినూత్న అగ్రోటెక్ LLC వారు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి. ఓకే, నమస్తే అండి. నా పేరు వచ్చేసి ప్రవీణ్. మా కంపెనీ వచ్చేసి వినూత్న అగ్రోటెక్ LLP అండి. మా కంపెనీ దాదాపు స్టార్ట్ అయ్యి 3 years అవుతుంది. కాకపోతే ఈ 3 yearsలోనే దాదాపు ఆల్ ఓవర్ ఇండియాలో మా ప్రోడక్ట్స్ కానీ, మార్కెటింగ్ కానీ మొత్తం ఎక్స్పాండ్ అయిందనమాట. మా దాంట్లో వచ్చేసి బయోస్టిమ్యులెంట్స్, బయో ప్రొడక్ట్స్ ప్లస్ న్యూట్రియంట్స్ ఆల్ ఓవర్ అనమాట. అగ్రోకెమికల్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. ఇప్పటివరకు మా ప్రోడక్ట్స్ వాడిన ప్రతి ఫార్మర్ కానీ, డీలర్స్ కానీ అందరూ ఫుల్ సాటిస్ఫైడ్ అనమాట. ఈ కంపెనీ ప్రోడక్ట్స్ వచ్చేసి ఒక రైతుకు అన్బ్రేకబుల్ ఈ ట్రస్ట్ అనేది ఇస్తుంది అనమాట. ఇప్పటికీ ఇస్తుంది, ఇంకా ఫ్యూచర్లో కూడా ఇస్తుంది. మనతో పాటు మాట్లాడడానికి నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఉన్నాడు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్. నా పేరు లింగారెడ్డి, నేను AMC డైరెక్టర్, కమ్మర్పల్లి, ఏర్గట్ల మండల్. ఈరోజు రేవంత్ రెడ్డి గారు, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ ప్రోగ్రాంను చక్కగా నిజామాబాద్ జిల్లాలో ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. ప్రతి స్టాల్ను ప్రతి రైతు అన్ని గ్రామాల నుంచి వచ్చి ఇవి చూసి సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే ఇటువంటి కార్యక్రమాలు 10 సంవత్సరాలు మనం దూరమైనాం. ఈరోజు మన కన్న ముందట కానొస్తున్నాయి. ఒకటి ఏంటంటే అన్నీ చేస్తున్నారు కానీ ఒకటి పసుపు కళ్ళాలకు కొంచెం ఇబ్బంది అవుతుంది రైతులకు. సిమెంట్ కళ్ళాలు ఖచ్చితంగా మాకు కొంచెం సబ్సిడీతో ఇప్పిస్తే బాగుంటుందని మేము తుమ్మల నాగేశ్వరరావు గారిని, రేవంత్ రెడ్డి గారిని కోరుకోవడం జరుగుతుంది. ఈ రైతు మహోత్సవంలో సహకార శాఖకు సంబంధించి ఒక స్టాల్ ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారం అధికారులను అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఈ స్టాల్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈరోజు ఈ రైతు మహోత్సవంలో భాగంగా రాష్ట్ర సహకార శాఖ ఏర్పాటు చేసినటువంటి స్టాల్లో ముఖ్యంగా సహకార శాఖకు సంబంధించి నిజామాబాద్ జిల్లాలో సంఘాల యొక్క పనితీరు ఏ రకంగా ఉంది, ఎన్ని సంఘాలు ఉంది, ఇక్కడ ముఖ్యంగా సంఘాలకు సంబంధించినంత వరకు కేవలం క్రెడిట్ బిజినెసే కాకుండా నాన్ క్రెడిట్ బిజినెస్ ఏ రకంగా చేస్తున్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా రైతులకి ఈ ధాన్య సేకరణ ఏదైతుందో ప్రొక్యూర్మెంట్ దాదాపుగా 90% మనకి ఇక్కడ ప్యాక్స్ ద్వారానే జరుగుతున్నది. ఆ ధాన్య సేకరణ అనేటువంటిది చేసి త్వరగా వారికి ఏ రకంగా వారికి
మనము మనీని ట్రాన్స్ఫర్ చేస్తున్నాం అనేటువంటిది కూడా ఇక్కడ చూపించడం జరుగుతున్నది. 2-3 డేస్లో మనకి అంటే దాదాపుగా రైతులకు ఒక 3 రోజులలో వాళ్ళు ధాన్యం సేకరణ కేంద్రాన్ని తీసుకొచ్చిన తర్వాత అమ్మగానే కాటా అయిన తర్వాత 3 రోజుల్లో వాళ్ళకి బిల్లులను కూడా చెల్లించడం జరుగుతుంది. సో ఆ విషయాలన్నింటినీ కూడా ఇక్కడ పొందుపరచడం జరిగింది. సహకార శాఖకు సంబంధించి మనకి ఈనాడు ఇది ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ కోఆపరేషన్. మనం యునైటెడ్ నేషన్స్ వాళ్ళు ఈ సంవత్సరాన్ని అంతర్జాతీయ సహకార సంవత్సరంగా గుర్తించడం జరిగింది. దానిలో భాగంగా కూడా అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. వీటన్నిటిని కూడా ఈనాడు ఆనరబుల్ మినిస్టర్ గారికి, కోఆపరేషన్ మినిస్టర్ గారికి వివరించడం జరుగుతుంది. మొత్తం మీద వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి రైతు మహోత్సవంలో వ్యవసాయానికి సంబంధించి వివిధ విభాగాలను ఇటు రైతులు ఉపయోగించుకోవాలని ఇటు రైతు సంఘాల నుంచి అటు అధికారుల నుంచి వారిని కోరుకోవడం